Very good morning. RRB PO Mains Paper Explanation, Model Test number 11, Quantitative Aptitude, question number 161 onwards. Question number 161. Read the data carefully and answer the questions given below. In a college, there are three lecturers: Srinivas, who teaches thermodynamics; Srikanth, who teaches fluid mechanics; and Satish, who teaches machine drawing in various number of sessions in the week. Amount paid for one session per hour is given in the table. Amount paid per one session per hour is given in the table, and the number of sessions taken on different days in different weeks also given in another table. Okay, సో ఇక్కడ రెండు టేబుల్స్ మాట్లాడుతున్నాడండి. రెండు టేబుల్స్ లో ఒక టేబుల్ మాత్రమే మనకి ఇక్కడ ఉంది. అనదర్ టేబుల్ నేను ఇక్కడ ప్రజెంట్ చేశాను. అనదర్ టేబుల్. సో ఒక టేబుల్ ఏంటో చూడండి. అమౌంట్ పేడ్ per one session per hour is given in one table. ఒక టేబుల్లో ఇది ఉండాలండి. అంటే థర్మోడైనమిక్స్ 2500 రూపీస్ per session per hour అండి. ఫ్లూయిడ్ మెకానిక్స్ 2000 రూపీస్, మిషన్ డ్రాయింగ్ 1500 రూపీస్ అండి. సో దట్ ఈస్ ద అమౌంట్ పెయిడ్ ఫర్ వన్ సెషన్ పెర్ అవర్ దట్ ఈస్ గివెన్ ఇన్ ద టేబుల్. ఈ టేబుల్ మనకి అప్లోడ్ అవ్వలేదండి. ఓకే, గుడ్. నెక్స్ట్ ఇంకొక టేబుల్ ఏంటంటున్నాడు, నెంబర్ ఆఫ్ సెషన్స్ టేకెన్ ఆన్ డిఫరెంట్ డేట్స్ ఇన్ అండ్ డిఫరెంట్ డేస్ ఇన్ డిఫరెంట్ వీక్స్ ఆల్సో గివెన్. డిఫరెంట్ డేస్, డిఫరెంట్ వీక్స్, మండే ట్యూస్డే 6 డిఫరెంట్ వీక్ డేస్ అండి, 4 డిఫరెంట్ వీక్స్ ఆఫ్ ఎ మంత్ ఇచ్చాడు. చాలా క్లియర్గా ఉంది ఈ టేబుల్ అయితే. సో దేర్ ఫోర్ నోట్ కూడా చెప్తున్నాడు, దెర్ ఆర్ నో లెక్చర్స్ ఆన్ సండే. దెర్ ఆర్ నో లెక్చర్స్ ఆన్ సండే. సండే దెర్ ఇస్ నో లెక్చర్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇదేంటిది? ఇదేంటిది? దట్ ఈస్ ద అమౌంట్ పెయిడ్ పర్ వన్ సెషన్ పెర్ అవర్ అండి. వన్ సెషన్ పెర్ అవర్ రెమ్యునరేషన్ ఇది. అండ్ దిస్ టేబుల్ ఈజ్ థర్మోడైనమిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ మిషన్ డ్రాయింగ్ ఎవరెవరు ఏ రోజుల్లో ఏ వారాల్లో, ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్, 4 డిఫరెంట్ వీక్స్లో, డిఫరెంట్ డేస్ ఆఫ్ ద వీక్స్లో, సో ఎన్నెన్ని అవర్స్, ఎన్నెన్ని సెషన్స్ చెప్పారనేది ఇచ్చాడండి. ఎన్నెన్ని సెషన్స్. ఓకే, గుడ్. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్. If each session duration is 1 hour, if each session is duration is 1 hour during all the days of the week, then what is the difference between the amounts earned by Srinivas and Srikanth at the end of the month? Srinivas and Srikanth. Srinivas everandi? Srinivas is the person. Srinivas who teaches thermodynamics, and Srikanth who teaches fluid mechanics, and Satish who teaches machine drawing. అంటే ఫస్ట్ పర్సన్ ఈజ్ థర్మోడైనమిక్స్ ఎవరైతే టీచ్ చేస్తున్నారో శ్రీనివాస్, అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ శ్రీకాంత్, మిషన్ డ్రాయింగ్ సతీష్. సో ఇక్కడ ఎవరెవరి గురించి అడిగాడండి మనల్ని? సో డిఫరెన్స్ బిట్వీన్ ద అమౌంట్స్ అండ్ బై శ్రీనివాస్ అండ్ శ్రీకాంత్, అంటే దట్ మీన్స్ థర్మోడైనమిక్స్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ కావాలండి. థర్మోడైనమిక్స్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్. ఎస్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దామండి. థర్మోడైనమిక్ ఫస్ట్ వీక్లో ఎన్ని సెషన్స్ ఉన్నాయో చూడండి. ఎన్ని సెషన్స్ అంటే 2 + 4 6, 6 + 4 10 అండి. 10. అండ్ నెక్స్ట్ థర్మోడైనమిక్స్ సెకండ్ వీక్ 15 ఇంక్లూడ్ చేసేస్తున్నానండి. దిస్ ఇస్ 10, లేకపోతే ఇక్కడ రాద్దామండి. దిస్ ఇస్ 10, 10, 2 + 4 6, 6 + 4 10 అండి. ఇక్కడ చూస్తే 7 + 5 12. ఎస్. నెక్స్ట్ థర్డ్ వీక్ 4 + 3 7, 7 + 6 13. ఎస్. నెక్స్ట్ 5 + 3 8, 8 + 7 15. ఎస్. ఓకే, 10 12 13 15. ఫ్లూయిడ్ మెకానిక్స్ చూస్తే సెకండ్ పర్సన్ శ్రీకాంత్ 9 అండి. 9. ఎస్, 9. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 7 + 7 14, 14 + 2 16, 16 అండి. ఎస్. 7 7 యా 16. ఇక్కడ చూస్తే 6 6 + 5 11. నెక్స్ట్ లాస్ట్ వీక్ చూస్తే కనుక 8 10 15 అండి. ఎస్, 15. ఇప్పుడు శ్రీనివాస్ అంటే ఫస్ట్ పర్సన్ థర్మోడైనమిక్స్ చూడాలి. థర్మోడైనమిక్స్ ఇక్కడ 10 12 13 15. ఇక్కడ 15 అండి, 15 సెషన్స్. ఇక్కడ 12 + 13, 13 + 12 25, 25 + 15 40, 40 + 10 50, 50 సెషన్స్ వచ్చిందండి. 50 సెషన్స్, ఈచ్ సెషన్ 1 అవర్ అని చెప్తున్నాడు. ఇఫ్ ఈచ్ సెషన్ డ్యూరేషన్ ఈజ్ 1 అవర్, 1 అవర్ కాబట్టి 50 అవర్స్. 50 అవర్ పెర్ అవర్. సో అతనికి పేమెంట్ ఎంతండి? 2500. దేర్ ఫోర్ 25 5 are 125 అంటే 1,25,000. 1,25,000. సెకండ్ పర్సన్ చూడండి, ఫ్లూయిడ్ మెకానిక్స్ శ్రీకాంత్ 9 + 16 25, 25 + 15 ఎస్ 40, 40 + 11 51 వచ్చినాయండి.
ఎస్ మళ్ళీ ఒకసారి 9 ప్లస్ 16 25 ప్లస్ 15 40 ప్లస్ 11 51 ఈచ్ సెషన్ ఫ్లూయిడ్ మెకానిక్స్ 2000 అండి 2000 కాబట్టి 51 2s are 102 000 దేర్ ఫోర్ 1,25,000 1,02,000 అండి డిఫరెన్స్ ఇస్ 23,000 వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు 23,000 ఇస్ ద డిఫరెన్స్ ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్ ఇస్ ఫిఫ్త్ ఆప్షన్ వెరీ క్లియర్ దట్ ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్ అండి నెక్స్ట్ 162 if Satish took each session of 1 hour 30 minutes on Monday, Tuesday, Wednesday of all weeks and 30 minutes session on Thursday and Friday, Saturday. అంటే ఫస్ట్ 3 days 1.5 hour సెషన్ అటండి లాస్ట్ 3 days హాఫ్ అన్ అవర్ సెషన్ అని చెప్తున్నాడు దెన్ వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్ ఎర్న్డ్ బై సతీష్ అట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ వెరీ గుడ్ సతీష్ అంటే థర్డ్ పర్సన్ కదండి థర్డ్ పర్సన్ క్యాలిక్యులేషన్ కావాలి మనకి ఇప్పుడు థర్డ్ పర్సన్ క్యాలిక్యులేషన్ ఎస్ ఎస్ థర్డ్ పర్సన్ చూస్తే కనుక ఫస్ట్ 3 days 1.5 hour సెషన్స్ అండి లాస్ట్ 3 days హాఫ్ అన్ అవర్ సెషన్స్ సో ఇక్కడ చూస్తే మిషన్ డ్రాయింగ్ 3 + 3 6 అండి 6 నెక్స్ట్ ఫస్ట్ 3 days 6 వచ్చిందండి లాస్ట్ 3 days చూస్తే 5 వచ్చిందండి లాస్ట్ 3 days 5 లాస్ట్ 3 days 5 ఫస్ట్ 3 days మనకి 6 అండి లాస్ట్ 3 days 5 ఇక్కడ చూస్తే 8 అండి ఫస్ట్ 3 days 8 లాస్ట్ 3 days 2 8 2 అండి నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఫస్ట్ 3 days 5 అండి లాస్ట్ 3 days 9 5 and 9 5 and 9 సో ఇక్కడ చూస్తే మనకి 5 ప్లస్ ఇక్కడ 10 అండి 5 and 10 5 and 10 ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ అవర్స్ చూస్తే ఇక్కడ 1424 అండి ఇక్కడ చూస్తే 19 ప్లస్ 7 26 ఇక్కడ ఈచ్ 1.5 hour అండి ఈచ్ 1.5 hour అంటే దట్ ఈస్ టోటల్ 36 అవర్స్ అండ్ ఇక్కడ ఈచ్ హాఫ్ అన్ అవర్ అండి ఈచ్ హాఫ్ అన్ అవర్ అంటే 13 అవర్స్ 36 ప్లస్ 13 అంటే 49 అవర్స్ 49 అవర్స్ ఈచ్ మిషన్ డ్రాయింగ్కి 1500 కాబట్టి 1500తో మల్టిప్లై చేయాలి 49 1500s 1500s అయితే 7,500 అండి 75,000 అండి 50 ఉండుంటే ఇక్కడ 50 ఉండుంటే 50 15s కాబట్టి 75,000 ఉండేది 73,000 yeah therefore the answer is 49 15s 49 15s అంటే 50 15 75,000 అంటే 75,000 నుంచి 1500 తీస్తే 500 73,500 is the answer therefore the answer is 73,500 ఇది కరెక్ట్ చేసుకోవాలండి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ చేసుకోవాలి దిస్ ఇస్ 73,500 దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ బట్ నాట్ 58,500 నెక్స్ట్ వన్ 63 చూస్తే 63 చూస్తేనండి if the Srinivas took 2 hour session on all the days first and third weeks and 20-minute sessions in all the days of the remaining weeks. Srikanth took 1 hour sessions on all the days and 2 and 4th weeks and 15-minute session on all the days remaining weeks. If Satish took 30-minute sessions on all the days 1 and 4 weeks and 45-minute sessions on all the days remaining weeks, then what is the ratio of the hours of session taken by Srinivas, Srikanth, Satish? Yes. Srinivas, Srikanth and Satish. సో ముగ్గురిది కావాలి శ్రీనివాస్ గురించి మాట్లాడదామండి శ్రీనివాస్ took 2 hour sessions on all the days 1 and 3 all the days 2 hour sessions అండి 1 and 3 1 అంటే ఇది మనం తీసుకోవాలి 1 and 3 థర్డ్ వీక్ 1 and 3 తీసుకుంటే కనుక 2 hour సెషన్స్ ఇక్కడ మొత్తం మనం 6 + 4 10 అండి 10 ఇక్కడ చూస్తే మనకి 4 + 4 13 అండి 10 13 అంటే 23 into 2 hour sessions 23 into 2 hour sessions next 20-minute sessions on all the days remaining weeks అంటే సెకండ్ అండ్ ఫోర్త్ వీక్ అండి సెకండ్ అండ్ ఫోర్త్ వీక్ తీసుకుంటే కనుక ఇక్కడ 12 7 + 5 12 అండి 12 అండ్ ఇక్కడ చూస్తే 8 12 15
ఇది 15, ఇది 12 అండి. 12 ప్లస్ 15 27. 27 ఇది 20 మినిట్స్ అంటే 1/3 అవర్ అండి. 1/3 అవర్ 20 మినిట్స్ సెషన్. అంటే ఇక్కడ టోటల్ ఎంత వచ్చిందంటే 46 అవర్స్, ఇక్కడ 9 అవర్స్. 46 ప్లస్ 9 55 అవర్స్ వచ్చింది. 55. దేర్ ఫోర్ 55 ఉండాలి ఫస్ట్ ఆప్షన్. శ్రీనివాస్ది 55 ఉండాలి. 35, 57, 55, 47, 61. దేర్ ఫోర్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. నో డౌట్ అబౌట్ దట్. సో ఒకరిది క్యాలిక్యులేట్ చేస్తే మిగతాదంతా వచ్చేస్తుందండి. మిగతా వాళ్ళు ఇద్దరిది చేయక్కర్లేదు. దేర్ ఫోర్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. సారీ, థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. 55ని బట్టి చెప్పేస్తామండి. 55ని బట్టి. ఓకే, ఎస్, ఫస్ట్ పర్సన్ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాం. 164 చూస్తే what is the total salary given by the college to all the 3 lecturers at the end of the month if each session times 1 hour? సో మొత్తం ముగ్గురిది టోటల్ చేయమంటున్నాడండి. ఆల్ ద 3 పర్సన్స్. ఆల్ ద 3 పర్సన్స్ ఇందాక మనం కట్టినట్టున్నాం ఆల్రెడీ. వాళ్ళిద్దరిది డిఫరెన్స్ కట్టాం. ఫస్ట్ క్వశ్చన్లో మనం ఇక్కడ మనకి ఎస్ 10 ఇది టోటల్ చేయాలండి. ఆల్ ద 3 పర్సన్స్ శాలరీ అంటే టోటల్ చేయాలి. టోటల్ చేద్దాం. ఇది చూడండి ఒకసారి. ఇది చూస్తే ఎంత అండి? 2 + 4 6 10 అండి. నెక్స్ట్ ఇది ఎస్ 7 9. ఓకే, దెన్ ఇక్కడ చూస్తే 4 6 6 + 5 11 అండ్ 12 అండ్ 7 9 9 + 7 16. నెక్స్ట్ 8 10. నెక్స్ట్ 9 13, 6 11, 9 9 + 5 14. అండ్ ఇక్కడ చూస్తే 15. దిస్ ఆల్సో 15. దట్ ఈస్ ఆల్సో 15. ఆల్ ద 3 15s. ఎస్. వాట్ ఈస్ ద టోటల్ సాలరీ గివెన్ టు ద కాలేజ్ టు ఆల్ ద 3 లెక్చర్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ ఇఫ్ ఈచ్ సెషన్ హిస్ టైమ్ ఈజ్ 1 అవర్. 1 అవర్ అన్నాడు కాబట్టి ఇక్కడ మొత్తం టోటల్ ఎన్ని వచ్చినాయంటే 10 + 12 + 13 25, 25 + 15 40, 50. ఫస్ట్ పర్సన్ 50 అండి. 50 ఇంటూ 2500 మనం క్యాల్కులేట్ చేస్తే 1,25,000 ఎంత వచ్చిందండి? 1,25,000. అండ్ సెకండ్ పర్సన్ కూడా క్యాల్కులేట్ చేస్తాం మనం. సెకండ్ పర్సన్ 9 అండ్ 16 25, 25 + 15 40, 40 51 వచ్చిందండి. 51 ఇంటూ 2000 క్యాల్కులేట్ చేస్తాం ఇందాక మనం. దట్ ఈస్ 1,02,000. 1,02,000. ద థర్డ్ పర్సన్ ఒకళ్ళదే క్యాల్కులేట్ చేయలేదండి లాస్ట్ క్వశ్చన్లో మనం. ఎస్ 11 + 10 21, 21 + 14 21 + 14 35, 35 + 15 50 అవర్స్ అండి. 50 అవర్స్ ఇంటూ 15 1500. సో దేర్ ఫోర్ 75,000 అండి. 75,000. దేర్ ఫోర్ వీళ్ళిద్దరిది కలిపితే 2 lakhs, 3,02,000 అండి. దేర్ ఫోర్ ద ఆన్సర్ ఇస్ 3,02,000 is the answer. 3,02,000. That is first option is the answer. First option. 165. The amount earned by Srikanth by taking lectures on Wednesday and Thursday of all the weeks is how much % more than the amount earned by Satish by taking lectures on Monday and Saturday all the weeks of the month? So amount Srikanth అంటే సెకండ్ పర్సన్ అండి. ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ మిషన్ డ్రాయింగ్ సతీష్ అండి. అంటే సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ కావాలి. బట్ సెకండ్ పర్సన్ వెన్స్డే అండ్ థర్స్డే అండ్ ఆల్ ద వీక్స్ ఆఫ్ ద ఎస్ అండ్ మండే అండ్ సాటర్డే ఆఫ్ సతీష్ కావాలండి. ఎస్. ఇప్పుడు ఫ్లూయిడ్ మెకానిక్స్ శ్రీకాంత్ ఫస్ట్ 3 days వెన్స్డే అండ్ థర్స్డే మాట్లాడుతున్నాడు అండి. వెన్స్డే అండ్ థర్స్డే అంటే 4, ఇక్కడ 4 అండి. 4 వెన్స్డే అండ్ థర్స్డే. ఇక్కడ 5, 4 + 5 9. ఓకే, ఇక్కడ దిస్ ఇస్ 1. ఎస్, ఫ్లూయిడ్ మెకానిక్స్. ఇక్కడ దిస్ ఇస్ వెన్స్డే అండ్ థర్స్డే 8. 4 + 5 9 10 8 18 అండి. టోటల్ 18. సో నెక్స్ట్ పర్సన్ ఎవరండి మనకి? ఎస్, మండే అండ్ సాటర్డే సతీష్. సో మండే అండ్ సాటర్డే అంటే ఇక్కడ 3 + 2 5, 3 + 2 5 7 7 7 + 3 10 10 + 1 11 అండి. టోటల్ 11. ఎస్, 11. So amount earned by Srikanth by taking lectures on Wednesday and Thursday all the weeks is how much % more than the amount earned by Satish by taking. So వీడి అమౌంట్ 2,000 అండి.
2000 అంటే 18 2s are 36,000 అండ్ వీడిది ఎంత అంటే మనకి ఇక్కడ 1500 1500 దట్ ఈస్ 16,500. సో వీడికంటే వీడిది ఎంత ఎక్కువ అని అడుగుతున్నాడు. ఎంత ఎక్కువ ఉందంటే 19,500 అండి. సో దర్ ఫోర్ 19,500 is more. 19,500 is more on 16,500 into 100 చేస్తే that gives the percentage. Zeros get cancelled. Yes, 15 cancellation 11 times 15, 13 times అంటే 1300 by 11. 1300 by 11 is the answer. 1300 by 11 అంటే 11 11s are 121. 11 11s are 121. 9 మిగిలిందండి. 90, 90లో 8 times. 2 is the remainder, 2 by 11. This is the answer అండి, correct answer. 118 2 by 11. 118 2 by 11 is the percentage. ఇక్కడికి ఈ అనాలిసిస్ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ అనాలిసిస్కి వెళ్దాం. 160 ఇన్ఈక్వాలిటీస్ అండి. ఇన్ఈక్వాలిటీస్. సో ఇన్ఈక్వాలిటీస్ చూస్తే మనకి ఇక్కడ 702 -702 -702 అంటే 26 27s అనుకుంటా అండి. 6 7s are 42, 4 13 2s are 26 plus 4 30, 3 4 plus 3 7. Yes, 26 27s అండి. దేర్ ఫోర్ మధ్యలో మనకి ఏముందో చూడండి. 702 మధ్యలో ఎక్స్ ఉంది, -x ఉంది కాబట్టి -27 into +26 -27 into plus minus into plus minus 27 26 are 702. సో -27 minus +26 -x సరిపోయిందండి. దేర్ ఫోర్ x is equal to ప్లస్ ఉన్నది మైనస్ అవుతుంది, మైనస్ ఉన్నది ప్లస్ అవుతుంది. దేర్ ఫోర్ -26 and +27 దీస్ ఆర్ ద రూట్స్. నెక్స్ట్ వన్ -650 అండి. -650 కంటే ప్లస్ ఉంది కాబట్టి 26 into -25 అండి. 26 minus 25 ప్లస్ ఇంటూ మైనస్ -26 25 ఆర్ 650. దేర్ ఫోర్ y is equal to ప్లస్ ఉన్నది మైనస్ అవుతుంది, మైనస్ ఉన్నది ప్లస్ అవుతుంది కాబట్టి దేర్ ఫోర్ -26 and 25 దీస్ ఆర్ ద రూట్స్. ఓకే, దిస్ ఇక్కడ మీకు అర్థం చేసుకుంటే ఈ 25 ఈ రెండింటి మధ్యలో ఉందండి. దేర్ ఫోర్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై. సో ఇంత అక్కర్లేదు, మనకి బోత్ నెగిటివ్ ఉన్నాయండి. బోత్ నెగిటివ్ ఉంటే ఆల్వేస్ ఎస్ ఫ్రీ క్వశ్చన్ అండి ఇది. సో బోత్ నెగిటివ్ ఉన్నాయి, ఫ్రీ క్వశ్చన్. దేర్ ఫోర్ కెనాట్ బి డిటర్మైన్డ్. నెక్స్ట్ 167. సో 167 చూస్తే 147 ఇచ్చాడండి. 147 అంటే 21 sevens అండి. 21 sevens కాబట్టి x is equal to 7, 21. These are the roots. 575 కి రూట్స్ తీసుకుంటే 23 25 అండి. 23 25 23 plus 25 48. Therefore y is equal to 23, 25. Therefore x less than y అండి. x less than y is the root. Therefore the relation is x less than y. X less than y అంటే y greater than x. Second option is the answer. Next one 168 -204 అండి. -204. సో -204 అయితే -204 28 కావాలండి మనకి. 102 2s అండి. 102 అంటే 17 34 6 అనుకుంటా అండి. దేర్ ఫోర్ 34 into -6 ప్లస్ ఇంటూ మైనస్ 34 6 36 ఆర్ 180, 6 4s are 24, 204 సరిపోయిందండి. 34 -6 అంటే +28. ఎస్, y is equal to y ఏమైందంటే ఇప్పుడు మనకి -34, 6 దీస్ ఆర్ ద రూట్స్. అండ్ 153 అంటే 17 9s అండి. 17 9s. సో మైనస్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఎస్, x is equal to ఏమైందంటే 9, 17. These are the roots. Therefore x greater than y. This is the relation. X greater than y. First option is the answer. 169. So 169 చూస్తే 152 అంటే that is 19 8s అండి. 19 8s. 19 plus 8 27 సరిపోయిందండి. 8, 19 these are the roots. So therefore 104 -104 కి రూట్స్ తీసుకుంటే మనం ఇక్కడ -104 అంటే 26 4s అండి. 13 8s. 13 8s are 104. -13. Yes. Minus into plus. -13 8s are 104. -13 plus 8 -5. Y is equal to -8, 13. These are the roots.
సో ఈ 13 ఈ రెండింటి మధ్యలో ఉందండి. దెర్‌ఫోర్ ద రిలేషన్‌షిప్ బిట్వీన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ x అండ్ y. 170. సో 170 చూస్తే ఇప్పుడు 75 అంటే x ఈజ్ ఈక్వల్ టు 5, 15 దీస్ ఆర్ ద రూట్స్. సెకండ్ వన్ 240. 240కి 15 16s అండి. y ఈజ్ ఈక్వల్ టు 15, 16 దీస్ ఆర్ ద రూట్స్. 15 + 16 31. 15 16s ఆర్ 240. ఎస్, ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయండి. దెర్‌ఫోర్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు y. దెర్‌ఫోర్ ద రిలేషన్ ఈజ్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు y. x less than or equal to y అంటే y greater than or equal to x. Fourth option is the answer. నెక్స్ట్ ఎక్కడికి ఇన్ఈక్వాలిటీస్ కంప్లీట్ అయింది. సో నెంబర్ సిరీస్ అండి. Q1 Q2లో నెంబర్ సిరీస్ అడుగుతున్నాడు. సో రీజనింగ్ పీపుల్ విల్ లుక్ ఆఫ్టర్ ద నెంబర్ సిరీస్. దిస్ వన్ ఆల్సో 173 చూద్దామండి. What is the probability of selecting 4 members of a committee having at least 2 men and 1 child? 4 members of a committee సెలెక్ట్ చేయాలండి మనం. 4 members of a committee at least 2 men ఉండాలట, 4 members ఉండాలండి. 4 members of a committee, men 2, at least child 1. At least 2 men and 1 child. అది క్వశ్చన్ అండి. What is the probability of selecting 4 members of a committee having at least 2 men and 1 child? క్వాంటిటీ 1 ఏం అడుగుతున్నాడు? ఇదే క్వశ్చన్ ఈ రెండింటికి అడుగుతున్నాడు అండి. అవుట్ ఆఫ్ 4 men, 4 women and 6 children. ఫస్ట్ Q1కి ఏం అడుగుతున్నాడు అంటే ఎవరెవరు ఉన్నారు? మెన్ 4 మెంబర్స్ ఉన్నారు, ఉమెన్ 4 మెంబర్స్ ఉన్నారు, చిల్డ్రన్ 6 మెంబర్స్ ఉన్నారు. అదే Q2కి ఏం అడుగుతున్నాడు? సేమ్ క్వశ్చన్ అండి, బట్ మెన్ ఇద్దరే ఉన్నారు, ఉమెన్ 3 మెంబర్స్ ఉన్నారు, చిల్డ్రన్ 4 మెంబర్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, సో మనం ఇక్కడ 4 మెంబర్స్ కమిటీ ఫామ్ చేయాలి. అట్లీస్ట్ 2 మెన్ అండ్ 1 చైల్డ్ కావాలంటున్నాడు. 4 మెంబర్స్ కమిటీలో అట్లీస్ట్ 2 మెన్ అండ్ 1 చైల్డ్ ఉండాలి. బట్ ఇక్కడ పర్సన్స్ ఎక్కువ ఉన్నట్టున్నారు చూడండి. మెన్ 4 మెంబర్స్, ఉమెన్ 4 మెంబర్స్, చిల్డ్రన్ 6 మెంబర్స్. బట్ Q2లో మెన్ 2, ఉమెన్ 3, చిల్డ్రన్ 4 ఉన్నారు. ఇక్కడికంటే మెన్ తగ్గారు, ఉమెన్ తగ్గారు, చిల్డ్రన్ తగ్గారు. కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి పాసిబిలిటీ ఇక్కడ ఎక్కువ వస్తుందండి. ఎక్కువ మంది నుంచి ప్రాబిలిటీ తీసుకున్నప్పుడు ప్రాబిలిటీ ఇక్కడ ఎక్కువ వస్తుంది, ఇక్కడ తక్కువ వస్తుంది. దేర్‌ఫోర్ Q1 ఈజ్ గ్రేటర్ దెన్ Q2 అని చెప్పేయచ్చండి. సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ టోటల్ క్వాంటిటీ ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ప్రాబిలిటీ ఎక్కువ వస్తుంది. దేర్‌ఫోర్ Q1 గ్రేటర్ దెన్ Q2 అని నెంబర్ని బట్టి చెప్పేయచ్చు సాల్వ్ చేయకుండా. దేర్‌ఫోర్ Q1 ఈజ్ గ్రేటర్ దెన్ Q2. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. 174. What is the profit or loss percent approximately incurred by selling an article for rupees 12,500 if the ratio between the cost price and selling price is 21:25? ఈ రేషియో చాలు కదండి. కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రేషియో ఉంది కాబట్టి ప్రాఫిట్ పర్సెంటేజ్ కట్టేయచ్చు మనం. ఎంత అంటే 4 is the profit on 21 into 100. Therefore this is the profit percentage. ఇక్కడ మనకి ఇది 20 అయి ఉంటే మనకి 20 కరెక్ట్గా 5 times 5 4s 20% వచ్చేది. కానీ 20 కాకుండా 21 ఉంది కాబట్టి అప్రాక్సిమేట్ 19%. వాడు అడిగింది అప్రాక్సిమేట్ కాబట్టి. క్వాంటిటీ 2. వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సెంట్ an article is sold for rupees 6 and its cost price is 7,200 and the ratio of the selling price to cost price is మళ్ళీ అగైన్ రేషియో ఇచ్చాడండి. సెల్లింగ్ ప్రైస్ టు కాస్ట్ ప్రైస్ రేషియో చెప్తున్నాడు. సెల్లింగ్ ప్రైస్ టు కాస్ట్ ప్రైస్ రేషియో 119:100 అంటున్నాడు. అంటే ఇఫ్ ద 100 కాస్ట్ ప్రైస్ అయితే సెల్లింగ్ ప్రైస్ 119 అంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ 19 is the profit on cost price 100 అంటే ఇక్కడ కూడా 19% అండి. 19 is the profit on cost price 100 into 100. Therefore 19% is the answer. Therefore Q1 is equal to Q2 అండి. Therefore the answer is Q1 is equal to Q2. Fifth option is the answer. Last one అండి దీంట్లో. Yes sir. In monthly salary, A spends 20% on rent and 25% on food and groceries. Out of the remaining, he spends savings and loan in the respective ratio of 5:6. If he pays 7,200 as loan, what is the monthly salary? Very good. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ 20% స్పెండ్ చేశాడు, ఇక్కడ 25%, 45% అయిపోయిందండి. 45% అంటే రిమైనింగ్ 55%. 55% ఏ రేషియో చెప్తున్నాడు? 5:6. అంటే 5 parts 25, 6 parts 30, 25, 30. ఆ 30 లోన్ ఎంత అంటున్నాడండి? 30%. 5 సేవింగ్స్ అండ్ లోన్ రేషియో 5:6 చెప్తున్నాడు. 55% అండి. అంటే ఇది 25%, ఇది 30%. ఈ 30% లోన్ అమౌంట్ ఎంత చెప్తున్నాడు అంటే దట్ ఈస్ 7,200. 30% ఎంత అయితే 100% శాలరీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. దట్ ఈస్ 24,000. Therefore the salary of the person is 24,000. That is Q1. Q2 చూడండి. B spends 35% of her monthly salary on food and groceries, 10% on entertainment అంటే 45 అయిపోయింది. Out of the remaining, she spends 60% on savings and 5,500 on rent. సో రిమైనింగ్ ఇక్కడ 45% అండి. తన శాలరీ ఏదైతే ఉందో దాంట్లో రిమైనింగ్ 55% అంటే 11/20. దాంట్లో షీ స్పెండ్స్ 60% ఆన్ సేవింగ్
రిమైనింగ్ అంటే 60 కాకుండా రిమైనింగ్ 2/5 రెంట్ అవుతుంది. ఆ రెంట్ 5500 అట. సో దర్ ఫర్ క్యాన్సిల్ చేయొచ్చండి ఇప్పుడు మనం. ఈ 2 దీంట్లో 10 టైమ్స్ 50 అండి. 11 క్యాన్సిలేషన్ ఇక్కడ 5 టైమ్స్ 5 5 ఆర్ 25. దర్ ఫర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25. ఇక్కడ డబల్ జీరో, ఇక్కడ ఒక జీరోతో 25,000. దర్ ఫర్ Q1 ఎంత వచ్చిందండి? 24,000. Q2 25,000. దర్ ఫర్ Q1 లెస్ దాన్ Q2. దిస్ ఇస్ ద ఆన్సర్. ఇక్కడికి Q1 Q2 చాలా బాగున్నాయండి. ఓకే, చాలా ఈజీగా చేసుకోవచ్చు Q1 Q2. నెక్స్ట్ 176. అగైన్ లైన్ గ్రాఫ్ అండ్ టేబుల్ ఇచ్చాడండి. లైన్ గ్రాఫ్ అండ్ టేబుల్. కమాన్, read the following information carefully and answer the given questions. The given line chart shows the percentage of number of students who applied to different exams in 5 different cities. PQRST are the 5 different cities. The given line chart shows the percentage of number of students who applied to different examination in 5 different cities. Very good. The total number of students who applied SBI is 70,000. The total number of students who applied SBI clerk is 90,000. The given table shows the ratio of the male to female students applied the SBI PO, SBI clerk examination. Okay, 5 different cities. ఇదేంటండి ఇది ఇప్పుడు మనకి? The given line chart shows the percentage of the number of students who applied to different. Okay. అంటే టోటల్ తీసుకురావాలి మనం. టోటల్లోంచి ఇవి తీసుకురావాలండి. ఎస్, కమాన్, టేబుల్ ఫామ్ చేద్దాం చూడండి. PQRST. దర్ ఆర్ 5 cities అండి. 5 cities, SBI clerk and SBI PO. SBI clerk and SBI PO సేమ్ టేబుల్లో మనం ఇన్సెట్ చేయొచ్చండి. మేల్ ఫిమేల్ రేషియో. SBI PO అండి, ఇది PO మేల్ అండ్ ఫిమేల్, మేల్ అండ్ ఫిమేల్ PO. అండ్ క్లర్క్ అండి, క్లర్క్ మేల్ అండ్ ఫిమేల్. ఎస్, ఎస్, దిస్ ఇస్ ద టేబుల్. ఇప్పుడు చూస్తే SBI PO రిప్రజెంటెడ్ బై ఎల్లో అండి. ఎల్లో చూస్తే ఇక్కడ 15% అంటున్నాడు. 70,000లో 15%. 70,000లో 15% అంటే 10,500. 10,500 will be divided in the ratio 2:3. 10,500 5 parts అంటే each part is 21. అంటే 4,200 and 3 parts 6,300. Together 10,500. That is ఇక్కడ 15% చెప్తున్నాడు అండి. 15% on 70,000. 70,000లో 15% అంటే 10,500. దట్ విల్ బి డివైడెడ్ ఇన్ ద రేషియో 2:3. 4,200 6,300. 4,200 6,300. నెక్స్ట్ అదే ఇక్కడ క్లర్క్ చూస్తే కనుక క్లర్క్ 9,000లో 20%. 90,000లో 20% అంటే 18,000. 18,000 4 parts అండి, అంటే 13,500 and 4,500 అండి. ఎస్, నెక్స్ట్ వన్ 20% అండి. 20% అంటే 14,000. 14,000 5 parts. Each part is 2,800. 2,800 and 28 4s are 112. 11,200 together 14,000. Very good. And 15% ఏంటండి అది? 15% క్లర్క్ అండి, అంటే 13,500. 13,500 will be divided in the ratio 1:2. 13,500ని మనం ఎలా డివైడ్ చేస్తే 4,500 and 9,000. వెరీ గుడ్. నెక్స్ట్ మూడవది ఆర్ చూస్తే ఇక్కడ 30% అండి. 30% అంటే 7 3s are 21. 21,000. 21,000ని 3:2 రేషియో 5 parts 42. 3 42s అండి 126. 12,600 and 2 42s 8,400. టుగెదర్ యాడ్ చేయండి ఒకసారి, 21,000 సరిపోయిందండి. నెక్స్ట్ క్లర్క్ చూస్తే 25%. 25% అంటే 45 22,500. 22,500 ఎన్ని పార్ట్స్ చేయాలండి మనం? 5 parts. ఈచ్ పార్ట్ ఈస్ 45. అంటే 9,000 and 13,500. టుగెదర్ 22,500. వెరీ గుడ్. నెక్స్ట్
ఇక్కడ పిఓ 25% అండి. 25% అంటే 35 17,500 అండి. 17,500ని 4:1 రేషియో 5 పార్ట్స్ చేయాలి. 3,500 and 14,000. Yes, 14,000. 17,500. నెక్స్ట్ ఇక్కడ 10% అండి. 10% 9,000. 9,000 అంటే 10 పార్ట్స్ చేస్తే 900. 7 9s are 63. 6,300, 2,700. Very good. 9,000 together. అండ్ టీ కావాలండి. టీ అంటే 10%. 10% అంటే 7,000. 7,000ని అంటే 2,000 5,000. 2,000 5,000 7,000 సరిపోయిందండి. అండ్ 30% అంటే 27,000. 27,000ని మనం 3 పార్ట్స్ చేస్తే 5 పార్ట్స్ చేస్తే 5,400. 5,400 అంటే 10,800. 16,200. సరే, టుగెదర్ రెండు కలిపితే 27,000. ఎస్, సరిపోయిందండి. ఇది టేబుల్ అండి. ఈ టేబుల్ ఫామ్ చేసాం కాబట్టి క్వశ్చన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఫిమేల్ స్టూడెంట్స్ హూ అప్లైడ్ ఎస్బీఐ పిఓ ఫ్రమ్ ఆర్? ఎస్బీఐ పిఓ ఆర్ ఫిమేల్ 8,400 and is to, and female students who applied SBI clerk S, SBI clerk S 2,700. Therefore zeros get cancelled. 3 cancellation 9 times, 3 cancellation 28 times. Therefore the answer is 28:9. First option is the answer. Very good. Next 177. The number of female students who applied SBI clerk from S and T together. SBI clerk S and T together ఈ రెండు రండి అంటే 13,500 is what percentage of the number of male students who applied SBI clerk P and Q together? SBI clerk P and Q together and 18,000 అండి. Therefore 75%. ఈ రెండు కలిపితే 13,500. ఈ రెండు కలిపితే 18,000. 13,500 is what percentage of 18,000 అంటున్నాడు. Therefore 75% is the answer. Third option. Next ఎస్, ఇది లెందీగా ఉంది, మీరు సాల్వ్ చేయండి. ఓకే, సో రేషియో తప్పు ఉందండి. ఆన్సర్లో కూడా రేషియో తప్పు ఉంది. ఈ రేషియో కాదు, ఈ ఆన్సర్ ఏది కాదు. చేశాను నేను, ఆన్సర్ తప్పు ఉంది, మీరు అప్లై చేయండి. నెక్స్ట్ 179 చూస్తే వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ హూ అప్లైడ్ ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ ఇన్ ఆల్ ద సిటీస్ టుగెదర్? వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ ఎస్బీఐ క్లర్క్? మేల్ స్టూడెంట్స్ యావరేజ్ అడుగుతున్నాడు అండి. ఎస్, అయితే ఈ రెండు కలిపితే 18. 18 + 9 27. 27 + 22. 27 + 22 29. 49 49,500 వచ్చిందండి. 49,500 బై యావరేజ్ అంటే 5 కదండి. ఎస్, 5 తీసుకుంటే ఇక్కడ 9,900 వచ్చిందండి. దెర్ఫోర్ ద ఆన్సర్ ఇస్ 9,900. ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఫిఫ్త్ ఆప్షన్. ఎస్, ఈ టేబుల్ చాలా బాగా వచ్చిందండి. వెరీ క్లియర్ దాట్. 180. The number of female students who applied SBI PO from Q and R together. SBI PO female students Q and R together. సో ఈ రెండు అడుగుతున్నాడు అండి. ఎస్, 600. 19,600 అండి. 19,600. Approximately what percentage of the total number of students who applied SBI clerk from S? SBI clerk from S అంటే టోటల్ అడుగుతున్నాడు. 9,000 అండి. 9,000 SBI clerk. ఇక్కడ ఫిమేల్ స్టూడెంట్స్ మాట్లాడాడు. దిస్ ఇస్ 19,600. 19,600 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 9,000? వాట్ పర్సెంట్ మోర్ అనట్లేదు కదా. ఎస్, 19,600. 19,600 ఈజ్ వాట్ పర్సంటేజ్? 9,000 అండి. ఇంటూ 100 చేస్తే దట్ గివ్స్ ద పర్సంటేజ్. వెరీ గుడ్. జీరోస్ గెట్ క్యాన్సిల్. 9 క్యాన్సిలేషన్ అండి. 18లో 2 times. 2 మీద ఉన్నది 217 ఒకటే ఉంది. therefore 217%. therefore that is the answer. 217. థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. 217 2 మీద ఉన్నది ఒకటే ఉంది. therefore థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. that is very clear. ఇక్కడికి ఇది కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ 181 onwards. 181 onwards. ఎస్, ఇండివిజువల్ క్వశ్చన్స్ అండి. The selling price of t-shirt and shirt is 360 and 150 respectively. The market price of the t-shirt is 20% above its cost price and shirt is 20% above its cost price. If the cost price of the shirt is 50% of the cost price of the t-shirt
and there is no discount offered for t-shirt, then what is the amount of discount offered on the shirt? Okay, what is the amount of discount offered on shirt అంటున్నాడండి. సో ఇక్కడ రెండండి, షర్ట్ టీ-షర్ట్. ఓకే, ఇప్పుడు ఏం చెప్పాడు ఇక ఈ సెంటెన్స్ చదవండి. ఏ సెంటెన్స్? ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద షర్ట్ ఈజ్ 50% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద టీ షర్ట్. ఇదట దీంట్లో 50% అట, అంటే ఇది ఎక్స్ అయితే ఇది 2x రూపీస్. ఓకే, if the cost price of the shirt is 50% of the cost price of the t-shirt and there is no discount offered on t-shirt మీద డిస్కౌంట్ లేదటండి. వెరీ గుడ్. the selling price of t-shirt is 360. దీని సెల్లింగ్ ప్రైస్ 360 అటండి. అండ్ దీని సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే the selling price of 360, ఇది 360 rupees is the selling price, 150 rupees is the selling price of t-shirt is 360 and the selling price of t-shirt and shirt 360 and 150, ఇది 150 rupees అండి. yes, the market price of the t-shirt is 20% above its cost price. సో దీని మీద డిస్కౌంట్ ఏమి ఇవ్వలేదు అంటున్నాడంటే ఇది మార్కెట్ ప్రైస్కి అమ్ముతున్నాడు, ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది మార్కెట్ ప్రైస్కి అమ్ముతున్నాడు. బట్ ద మార్కెట్ ప్రైస్ ఈజ్ 20% అబౌవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్, అంటే ఇది 120%. టీ షర్ట్ ఇప్పుడు ఇది 120%, 20% అబౌవ్ చేశాడు కాబట్టి 120% ఈజ్ ఈక్వల్ టు 360 అయితే 100% 300 రూపీస్. 100% 300 రూపీస్. దేర్ ఫర్ 2x ఈజ్ ఈక్వల్ టు 300 రూపీస్ అయితే x ఈజ్ ఈక్వల్ టు 150 రూపీస్. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 150. బట్ దీన్ని ఎంత పర్సెంట్ పెంచాడండి? 20% పెంచాడు. 20% మార్క్ చేస్తే కాస్ట్ ప్రైస్ 150 అండి, కాస్ట్ ప్రైస్ 150, మార్క్ చేసింది 20% అబౌవ్ మార్క్ చేశాడు. సో దేర్ ఫర్ మార్కెట్ ప్రైస్ ఈజ్ 180 రూపీస్. ఓకే, 180 రూపీస్ దాన్ని ఎంతకు అమ్ముతున్నాడండి? 150కి. అంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చాడండి? అమౌంట్ ఆఫ్ డిస్కౌంట్ అన్నాడా పర్సంటేజ్ అన్నాడా? అమౌంట్ ఆఫ్ డిస్కౌంట్ అన్నాడు. అమౌంట్ ఆఫ్ డిస్కౌంట్ అంటే దీంట్లో 30 రూపీస్ డిస్కౌంట్ ఇస్తే సెల్లింగ్ ప్రైస్ మనకి 150 అవుతుంది. 150 ఇస్ ద సెల్లింగ్ ప్రైస్ అని ఇచ్చాడు. దేర్ ఫోర్ ద డిస్కౌంట్, అమౌంట్ ఆఫ్ డిస్కౌంట్ ఈస్ గివెన్ ఈస్ 30 రూపీస్. దేర్ ఫోర్ ద ఆన్సర్ ఈస్ 30 రూపీస్. సెకండ్ ఆప్షన్. మళ్ళీ ఒకసారి, షర్ట్ కాస్ట్ ప్రైస్ టీ షర్ట్ కాస్ట్ ప్రైస్ లో 50% అన్నాడు, అంటే ఇది ఎక్స్ అయితే అది 2x అండి. దీని సెల్లింగ్ ప్రైస్ 360, దీని సెల్లింగ్ ప్రైస్ 150. ఎస్, బట్ దీన్ని 20% అబౌవ్ మార్క్ చేశాడు, దీన్ని 20% అబౌవ్ మార్క్ చేశాడు. కానీ దీని మీద డిస్కౌంట్ ఇవ్వట్లేదు. టీ షర్ట్ మీద, షర్ట్ మీద మాత్రం కొంత డిస్కౌంట్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ డిస్కౌంట్ అని క్వశ్చన్ అడిగాడు. దీన్ని 20% మార్క్ చేశాడు కాబట్టి 120% 360, దీని మీద డిస్కౌంట్ ఇవ్వలేదు, ఇదే ప్రైస్కి అమ్మాడు. సెల్లింగ్ ప్రైస్ ఇదే అన్నాడంటే మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇవ్వలేదు అంటున్నాడంటే మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ బోత్ ఆర్ సేమ్. దేర్ ఫర్ 120% ఇస్ కూడా 360 అయితే 100% 300, ఇది 300 అయితే ఇది 150. 150 కాస్ట్ ప్రైస్, దీన్ని 20% మార్క్ చేశాడు కాబట్టి 180 మార్క్ చేశాడు. 180 మార్క్ చేసి సెల్లింగ్ ప్రైస్ 150కి అమ్ముతున్నాడు. దేర్ ఫర్ 30 రూపీస్ ఇస్ ద డిస్కౌంట్ గివెన్. నెక్స్ట్ 182. A water tank has inlet of two types of P and Q. A water tank has inlets of two types P and Q. రెండు రకాల ఇన్లెట్ పైప్స్ ఉన్నాయని చెప్తున్నాడు. ద ఫ్లో ఆఫ్ వాటర్ ఆన్ ఆల్ ద ఇన్లెట్ పైప్స్ P is same. Similarly, the flow of water all the inlets of Q is same. Very good. ఆ టూ డిఫరెంట్ టైప్స్ అండి. P and Q are the two different types of inlets అని చెప్తున్నాడు. P, the water flow inlet P type of pipes కి water flow is same. Q type of water pipes కూడా ఇన్లెట్ పైప్ సేమ్ అని చెప్తున్నాడు. ద ఎంప్టీ ట్యాంక్ ఈస్ కంప్లీట్లీ ఫిల్డ్ ఇన్ 30 minutes if the 10 inlet pipes of type P and 45 inlet pipes of type Q are opened, and in 1 hour the tank is completely filled in 1 hour if 8 inlet pipes of P and 18 inlets of Q are opened. In how many minutes will the empty tank gets completely filled if 7 inlet pipes of type P and 27 inlets of type Q are opened? సో అసలు ఇది క్వశ్చన్ చదివి అర్థమయ్యేటప్పటికి టైం అయిపోతుంది, కానీ చాలా ఈజీగా చేయొచ్చండి. టైప్ P, టైప్ Q, వాటిని బట్టి టైం ఇది వాడు చెప్తున్నాడు. ఓకే, సో ఇక్కడ మాట్లాడుతున్నాడు అండి. ద ఎంప్టీ ట్యాంక్ ఈజ్ కంప్లీట్లీ ఫిల్డ్ ఇన్ 30 minutes. 30 minutesలో టైంలో ఫిల్ అయింది. 30 minutes, 30 minutes టైంలో ఫిల్ అయింది. ఎప్పుడండి? ఇఫ్ 10 inlet pipes of P and 45 inlets of type Q. P టైప్ ఏమో 10 inlet pipes ఉన్నాయి, Q ఏమో 45 ఇన్లెట్ పైప్స్ ఉన్నాయి. ఇవి 10, ఇవి 45 ఓపెన్ చేస్తే 30 minutesలో ట్యాంక్ ఫిల్ అయింది. వెరీ గుడ్. నెక్స్ట్, అండ్ ద ట్యాంక్ ఈజ్ ఫిల్డ్ ఇన్ 1 hour. 60 minutesలో ఫిల్ అయిందని చెప్తున్నాడు. ఇంకొకసారి 60 minutesలో ఫిల్ అయింది. ఎప్పుడది? ఇఫ్ 8 inlet pipes of type P and 18 inlet pipes of type Q. ఇవి 10,
ఇవి 45 ఓపెన్ చేస్తే 30 నిమిషాల్లో నిండింది. ఇవి 8, ఇవి 18 ఓపెన్ చేస్తే 60 నిమిషాల్లో నిండింది. అలా కాకుండా ఇప్పుడు హౌ మెనీ మినిట్స్ విల్ ద ఎంప్టీ ట్యాంక్ గెట్స్ కంప్లీట్లీ ఫిల్డ్ ఇఫ్ 7 ఇన్లెట్ పైప్స్ ఆఫ్ టైప్ పి అండ్ 27 ఇన్లెట్ పైప్స్ ఆఫ్ టైప్ క్యూ రెండు ఓపెన్ చేస్తే ఎంత టైం పడుతుంది? ఇది క్వశ్చన్ అండి. దాని అర్థం మొత్తం ఇది. ఎస్ సార్, 10 పి టైప్ 45 క్యూ టైప్ ఓపెన్ అయినప్పుడు హాఫ్ అన్ అవర్ పట్టింది. 8 పి టైప్ 18 క్యూ టైప్ ఓపెన్ చేస్తే 60 మినిట్స్ టైం పట్టింది. ఇప్పుడు 7 పి టైప్ అండ్ 27 క్యూ టైప్ ఓపెన్ చేస్తే ఎంత టైం పడుతుంది? దట్ ఈస్ దాట్ క్వశ్చన్. సో ఇటువంటి దాంట్లో మీరు రిలేషన్ పీకి క్యూకి రిలేషన్ బట్టి రావాలి. ఇక్కడ పి ఇంటూ టైము మల్టిప్లై చేయండి. 10 30s 300, 10 30s 300, 8 60s 480. సో ఈ ప్రోడక్ట్ ఏమో 480 అండి, ఈ ప్రోడక్ట్ ఏమో 300, రెండిట్లో డిఫరెన్స్ 180. అనేది 180 పి టైప్ ఇస్ ఈక్వల్ టు, ఇక్కడ క్యూ ఇంటూ టైం మల్టిప్లై చేయండి. సారీ, 45 30s అంటే 1350, 1860s 1350 ఇందాకండి 1350, ఇప్పుడు 186 అంటే 108 1080. ఈ రెండింటిలో ఒక డిఫరెన్స్ ఎంత అంటే 270. Therefore 180 pipes of P type efficiency is equal to 270 pipes of Q type of efficiency అండి. దీని అర్థం 90 cancellation 2P is equal to 3Q అండి. 2P is equal to 3Q. This is the relation between P and Q. ఇది సబ్స్టిట్యూట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇది సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫర్ ఎవర్ 3 taps of type Q is in nothing but 2 taps of type P అండి. 3 taps of type Q is nothing but 2 taps of type P. సో ఇక్కడ 45 ఉన్నాయంటే 30 Q type 45 ఉన్నాయంటే ఈ రెండు రేషియో 2:3 కాబట్టి 3 15s అండి, అంటే 2 15s 30కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ ఎన్ని పైప్స్ ఉన్నాయండి? పీ టైప్ 10. ఇప్పుడు వీటిని కన్వర్ట్ చేస్తున్నాం, పీలోకి కన్వర్ట్ చేస్తున్నాను. ఈ క్యూ టైప్ని కూడా పీలోకి కన్వర్ట్ చేస్తున్నాను ఈ రిలేషన్ ఉపయోగించి. 2 taps of P type is nothing but 3 taps of Q type కాబట్టి 3 15s అండి. అప్పుడు పీలో కన్వర్ట్ అవ్వాలంటే 2 15s ఆర్ 30 అవుతాయి. అంటే 10 + 30 మొత్తం ఎన్ని పైపులు అండి? 40 పైప్స్. 40 పైప్స్ ఎన్ని నిమిషాలు నింపుతున్నాయి? ఎస్, 30 minutes. ఇది ఈ వర్క్ని ఎవరు చేయాలంటే ఇప్పుడు 7 and 27, 3 27, 3 9s are 27, అంటే 2 9s are 18. అంటే ఇప్పుడు 3 taps of Q type is equal to 2 taps of P type కాబట్టి 3 9s 27 కాబట్టి 2 9s are 18. 18 + 7 25 taps అవుతాయండి. ఆర్ యూ క్లియర్ దట్? ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 5 క్యాన్సిలేషన్ 8 times, ఇక్కడ 5 times. ఈ 5 క్యాన్సిలేషన్ దీంట్లో 6 times, 6 8s are 48 minutes. Therefore ఎంత టైం పడుతుందంటే 48 minutes. That is the answer. 48 minutes. ఆర్ యూ క్లియర్ దట్? సో లేకపోతే ఇక్కడ దీంట్లో కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చండి. దీంట్లో ఎలా సబ్స్టిట్యూట్ చేస్తాం? 3 is equal to 2 కాబట్టి ఇక్కడ 18 is equal to 8 + 18 అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 12 అవుతుందండి. ఎస్, 3 9s, 3 6s are 18, 2 6s are 12, 8 + 12 అవుతుందండి. 8 + 12 అంటే 20 pipes అండి. 20 pipes 60 minutes పీ టైప్లో కన్వర్ట్ చేసాం. ఇప్పుడు మొత్తం అన్ని కలిపితే మళ్ళీ ఇవి 25 అవుతాయి. 25 ఎంత? ఇక్కడ 4 times, ఇక్కడ 5 times, ఈ 5 దీంట్లో 12 times, 12 4s are 48. సో మీరు దీంట్లోనే సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఈ ఈక్వేషన్లోనే సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఈ ఈక్వేషన్లోనే సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఆర్ యూ క్లియర్ దట్? నెక్స్ట్ వన్ 183. Mr. Ajit's age is 130% of his wife Ramya says they have 3 children. The average age of the family is 25 years. If Ramya says is 30 years, what is the approximate average age of children? Mr. Ajit's age is 30%, 130% of his wife Ramya and Ajit, husband and wife. Wife is 100% అయితే వీడిది 130%, అంటే రేషియో 13:10:13. They have 3 children. The average age of the family అంటే total 5 members అండి. 5 members, average 25, అంటే total age is 125 years. The sum of ages of all the 3. But Ramya says 30 అంటున్నాడు. Ramya says 30 అయితే 13 3s are 39. That is the age of వీళ్ళిద్దరిది కలిపి 69 అండి. వీళ్ళిద్దరిది కలిపి 69. ఈ 69 తీసేస్తే రిమైనింగ్ సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఆల్ ద 3 children 70, 55, 56 years. సో యావరేజ్ అడుగుతున్నాడు, బై 3 చేస్తే యావరేజ్ వస్తుంది. 57 అయితే కనుక 19 అప్రాక్సిమేట్ అన్నాడు కాబట్టి 57గా తీసుకుంటే 57/3 19. Therefore this is the approximate అండి. Therefore 19 is the answer, first option.
184. 184 చూస్తే a man can swim 45 meters per minute in still water. He swim x plus 100 meters against the current and 3x meters with the current. If the difference between those two times is 20 minutes, so the speed of the current is 35 meters per minute, then find the value of x. Okay. A man can swim 45 meters per minute in still water. M ఇచ్చాడండి. M is equal to 45 meters per minute. M is equal to 45. And last లో S కూడా చెప్తున్నాడు. S is equal to speed of the current is 35 meters per minute. Okay. Then he swim x plus 100 meters against the current. X plus 100 meters against the current. Against the current అంటే M minus S. M minus S is 10. Okay. And 3x meters with the current అంటే 80. Okay. So if the difference between these two times is 20 minutes, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 20 minutes అని చెప్తున్నాడు అండి. 20కి ఈక్వల్ చేద్దాం. ఓకే. సో ఎందుకు 1/3 20 minutes అంటే 1/3 అని అవర్ అయ్యలేదంటే మీటర్స్ పర్ మినిట్ లో ఉందండి. మినిట్ లో ఉన్నప్పుడు మినిట్ లోనే ఉంచాలి అలా. ఓకే. సో ఎల్సిఎం ఈజ్ 80. ఎల్సిఎం ఈజ్ 80. 8 times 8x plus 800 minus 3x is equal to 20. Therefore 5x అండి. ఇది 1600 80 20 is 1600 minus 800 and that is 800. 8x is equal to 5x is equal to 800 and x is equal to 160. So what is the value of x anadu? X is equal to 160. First option is the answer. Next 185. Two trains P and Q start at the same time from two stations A and B respectively, which are 3x kilometers apart and traveling towards each other, meet at a distance of 2x kilometers from station A. What is the ratio of the speeds of train P and Q? Yes. Two trains P and Q are start at the same time from two stations A and B respectively, which are 3 kilometers apart and traveling towards each other, the meet. అంటే టోటల్ డిస్టెన్స్ చెప్తున్నాడండి. టోటల్ డిస్టెన్స్ 3x కిలోమీటర్స్ అట. 3x కిలోమీటర్స్ అయితే అండ్ ట్రావెలింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ అండ్ మీట్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 2x కిలోమీటర్స్ ఫ్రమ్ స్టేషన్ ఏ నుంచి 2x కిలోమీటర్స్ దూరంలో కలుసుకునేటట్టు. ఏ నుంచి 2x అంటే బి నుంచి x కిలోమీటర్స్. దెర్ఫోర్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద స్పీడ్స్ అంటే ఆ డిస్టెన్స్ కవర్ చేసిందే ఆ రేషియోనే స్పీడ్స్ రేషియో అవుతుందండి. ఓకే. Why? Because when the time periods are equal, the distance covered by them is directly proportional to their speeds. అవి కవర్ చేసిన డిస్టెన్స్ రేషియోనే స్పీడ్స్ రేషియో అవుతుంది. టైం పీరియడ్స్ ఈక్వల్ కాబట్టి. ఓకే. Therefore 2:1 is the answer. First option. 186. Gyan invested in senior citizen scheme rupees 20,000 at simple interest for 2 years at the rate of R% per annum and gets an interest of 2,800. Very good. 2,800 interest వచ్చింది 2 years అండి. 2 years లో 2,800 వచ్చింది అంటే ఇయర్ కి 1,400 వచ్చింది. 1,400 20,000 మీద వచ్చింది. 1,400 20,000 మీద వచ్చింది అంటే రేట్ పర్సెంట్ R is equal to 7. R is equal to 7. Yes, paka. Gyan invested in senior citizen scheme rupees 20,000 at simple interest for 2 years at the rate of R% per annum and gets an interest of 2,800. 2 years లో 2,800 వచ్చిందంటే ఇయర్లీ 1,400 20,000 మీద వచ్చింది. 1,400 20,000 మీద అంటే 7%. R is equal to 7. He invested total amount in another scheme. టోటల్ అమౌంట్ అంటాడండి. అమౌంట్ అంటే ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ కలిపి 22,800. 22,800. That is the amount. He invested total amount in another scheme which offered compound interest at the rate of R plus X% for 2 years. What are the possible integral value of X so that obtained compound interest is more than 4,500 and less than compound interest, obtained compound interest is more than 4,500 and less than 5,000. అంటే వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ 4,500 కి 5,000 కి మధ్యలో ఉంది. అయితే ఆ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎంత అని అడుగుతున్నాడండి. వెరీ క్లియర్ దాట్. సో 1.5 2 3 4 5 ఇచ్చాడండి. సో దేర్ ఫోర్ ఎందుకంటే 7 ఉంది కాబట్టి 3% 10% అయితే మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టగలం. 10% 2 years అయితే 21%. 21% అండి. 21% కడదాం. 21% క్యాల్కులేట్ చేస్తే రెండింటి మధ్యలో ఉందో లేదో చూడాలి. 228 21s అండి. 228 20s అంటే 4,560 20 times 1 time అంటే 228. Therefore యాడ్ చేస్తే 8 8 7 yes 4788 4788 అండి. దిస్ ఇస్ ద ఇంట్రెస్ట్ అబ్టైన్డ్. Therefore అంటే డెఫినెట్ గా అది 3% అయి ఉండాలి. థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. Only 3 is the answer.
నెక్స్ట్ 187 చూస్తానండి. Yashwant bought Adi car and Gnan bought Jaguar car, and both starting riding from Vijayawada to Hyderabad highway. Adi car travels 36 kilometers per hour less than Jaguar car in T hours. The speed of the Jaguar car is 12 kilometers per hour more than the speed of the Audi car. ఈ రెండింటి నుంచి మనం చెప్పేయచ్చండి. సో వాడు ఏమంటాడు చూడండి, ఆడి కార్ ట్రావెల్స్ 36 కిలోమీటర్స్ పర్ అవర్ లెస్ దాన్ ద జాగ్వర్ కార్. సో ఓకే, ఇక్కడ ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుందో చెప్తున్నాడండి. ఇది ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుందో దానికంటే టీ అవర్స్లో ఇది ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుందో దానికంటే ఇది D + 36 కిలోమీటర్స్ ఎక్కువ కవర్ చేస్తుందట. వెరీ గుడ్. Audi car travels 36 kilometers less than the Jaguar car in 3 hours. Speed of the Jaguar car is 12 kilometers per hour more than. దీనికంటే ఇది డిస్టెన్స్ ఎక్కువ కవర్ చేస్తుందండి. దీనికంటే ఇది స్పీడ్ ఎంత ఎక్కువ ఉందంటే ఇది S స్పీడ్ అయితే ఇది S+12 అని చెప్తున్నాడు. ఆర్ యూ క్లియర్ దట్? ఈ 12 kilometers per hour స్పీడ్ వల్ల 36 kilometers ట్రావెల్ చేస్తుందంటే టైం ఎంతో చెప్పేయచ్చు, T = 3 hours. T = 3 hours. ఎందుకంటే దీనికంటే ఇది స్పీడ్ 12 kilometers per hour ఎక్కువ ఉంది, దానివల్ల T అవర్స్లో 36 kilometers ఎక్కువ కవర్ చేస్తుంది. 12 kilometers per hour చొప్పున 36 kilometers కవర్ చేస్తుందంటే టైమ్ ఈజ్ 3 hours. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాడు, ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద ఆడి కార్ ఈజ్ 52 kilometers per hour. ఆడి కార్ స్పీడ్ చెప్తున్నాడు, దట్ ఈస్ 52 kilometers per hour అటండి. అయితే ఫైండ్ హౌ మచ్ డిస్టెన్స్ కవర్డ్ బై ద జాగ్వర్ కార్. జాగ్వర్ కార్ ఎంత అవుతుందంటే 64 అవుతుందండి. సో T - ½ hour అడుగుతున్నాడు. T ఎంత వచ్చిందండి? 3 hours. T - ½ hour అంటే 2.5 hours. Therefore 64 2.5 అంటే 64 2s are 128 and దీంట్లో హాఫ్ అంటే 32. Therefore 160 kilometers is the distance covered. Therefore the answer is fourth option. T - ½ hour. T - ½ hour లో T అంటే 3 అండి. T - ½ hour అంటే 2.5 hour. 2.5 hours 64 kilometers per hour. జాగ్వర్ కార్ 160 kilometers కవర్ చేస్తుందండి. నెక్స్ట్ 188 చూస్తే yes, 9 chairs are numbered from 1 to 9. 3 women and 4 men sitting a dining table to occupy 1 chair each. First, the women choose the chairs from one among the chair marked 1 to 5. మొత్తం 9 chairs అండి. డైనింగ్ టేబుల్ ఎలా ఉంది, మొత్తం 9 chairs అని చెప్తున్నాడు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ చైర్ అండి. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఓకే, 6th, 7, 8, 9 ఇలా ఉన్నాయి అనుకుందాం డైనింగ్ టేబుల్. ఓకే, ఎస్. 9 chairs are numbered from 1 to 9. 3 women and 4 men. ఉమెన్ ఎంతమంది ఉన్నారట? 3. మెన్ ఎంతమంది ఉన్నారట? 4. 7 members కూర్చోవాలండి. 9 chairs are numbered from 1 to 9. 3 women and 4 men sitting a dining table to occupy 1 chair each. The first woman choose the chairs from among the chairs marked 1 to 5. 1 to 5 లోనే ఉమెన్ కూర్చుంటున్నారటండి. 1 to 5 లోనే ఉమెన్ అట, అంటే మెన్ ఇక్కడ కూర్చోవాలి ఇంకా. ఆర్ యూ క్లియర్ దట్? ఎస్. సో దెన్ ద మెన్ సెలెక్ట్ ద చైర్స్ ఫ్రమ్ ద రిమైనింగ్. ద నెంబర్ ఆఫ్ పాసిబుల్ అరేంజ్మెంట్స్ ఈస్. సో ఉమెన్ ఎంతమంది ఉన్నారండి మనకి? ఉమెన్ ఎంతమంది ఉన్నారు? 3 members. ఇక్కడ చైర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, అంటే 5 seats ఉన్నాయండి. 1 2 3 4 5. 5 seatsలో 3 women కూర్చోవాలి. అంటే పాసిబిలిటీస్ తీసుకుంటే మనకి ఏమవుతుందంటే, ఫస్ట్ ఉమెన్కి ఈ 5 chairsలో ఏదో ఒక పాసిబిలిటీ తీసుకోవచ్చు, అంటే 5 possibilities. సెకండ్ ఉమెన్కి 4 possibilities ఉంటాయండి. థర్డ్ ఉమెన్కి 3 possibilities ఉంటాయి. ఆర్ యూ క్లియర్ దట్? టోటల్ 5 chairs, 3 women. ఫస్ట్ ఉమెన్ అవుట్ ఆఫ్ ఆల్ ద 5 chairs ఏదో ఒక దాంట్లో ప్లేస్ అవ్వచ్చు. సెకండ్ ఉమెన్కి 4 possibilities ఉంటాయి. థర్డ్ ఉమెన్కి 3 possibilities ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ 3 chairs ఆక్యుపై అయిపోతున్నాయి. అవుట్ ఆఫ్ 5 3 chairs ఆక్యుపై అయిపోతే ఇంకా అన్ఆక్యుపైడ్ చైర్స్ 2 ఉంటాయండి. ఇవి ఒక 2, ఇవి ఒక 4, 6 ఉంటాయి ఇప్పుడు. సో అన్ఆక్యుపైడ్ చైర్స్ ఎన్ని ఉంటాయంటే 6 ఉంటాయండి. 1 2 3 4 5 6 ఉంటాయండి. ఇంకా ఆ 6లో ఈ 4 members కూర్చోవాలి. కాబట్టి ఫస్ట్ పర్సన్కి 6 possibilities, నెక్స్ట్ పర్సన్కి 5 possibilities, తర్వాత 4, తర్వాత 3. దిస్ ఈస్ ద పాసిబిలిటీస్ అండి. టోటల్ మల్టిప్లై చేస్తే టోటల్ పాసిబిలిటీస్ 5 4s are 20 20 60 అండి. 60 into 6 5s are 30, 30 4s are 120, 123s are 360. Therefore 60 into 360 అంటే 2160. Therefore the answer is 21600. This is the total number of chances అండి. ఓకే, అరేంజ్మెంట్ అనమాట.
Therefore, total number of arrangements is 21,600. That is the answer. 189. 189 monthly salary of Jnan and Naveen are in the respective ratio of 5:4. Jnan from his monthly salary gives 3/5 to his mother, 15% towards his sister as tuition fee, 18% loan and shopping with the remaining amount, which was 21,000. What is the monthly salary of Naveen? నవీన్ మంత్లీ శాలరీ కావాలి, జ్ఞాన్ గురించి చెప్తున్నాడు. జ్ఞాన్ అంటే 5 పార్ట్స్ అండి, నవీన్ 4 పార్ట్స్ కావాలి. ఎస్, ఓకే. జ్ఞాన్ అండ్ నవీన్ 5:4 is the ratio. Very good. Jnan from his monthly salary gives 3/5 అంటే 60%. 60% మదర్కి ఇచ్చేసాడండి. 60% మదర్కి ఇచ్చేసాడు, 15% సిస్టర్స్ ట్యూషన్ ఫీ అంటే 75 తర్వాత 18% టువర్డ్స్, ఇంకా 25 ఉంది, 25లో 18 చేస్తే 7%. 7% అంటే జ్ఞాన్ 7% ఆఫ్ హిస్ శాలరీ ఇస్ 21,000. అంటే 100% మనం చెప్పొచ్చండి. 7 దీంట్లో 3 times 3,000 కాబట్టి 100%, ఎస్, 2 zeros 3 lakhs అవుతుందండి. 30,000. ఎస్ 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 ఇది 21,000 కాకుండా 2,100 ఇవ్వాలి వాడు. అప్పుడు ఏమవుతుందంటే 30,000 వస్తుందండి. ఎస్, 21,000 అయితే 3 lakhs అయిపోతుంది. 7% 21,000 అయితే 3,000. 3,000 into 100 3 lakhs అయిపోతుందండి. సో ఇక్కడ 5 parts 3 lakhs అయితే కనుక 24 అవ్వాలప్పుడు 2,40,000 అవ్వాలి. 2,40,000 ఇది అవ్వాలండి. 2,40,000. ఎనీహౌ ఒక జీరో ఎక్కువ ఇచ్చినట్టున్నాడు, ఇక్కడ ఒక జీరో తక్కువ ఉండాలి. 2,100 ఉండాలండి. అయితే క్వశ్చన్లో 2,100 ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకి 2,100 ఉంటే, ఎస్, వెరీ క్లియర్ దట్ 7% 2,100 అయితే 100% క్యాల్కులేట్ చేయాలి మనం. సో therefore 7 దీంట్లో 3 times, so 300 into 100 30,000. therefore జ్ఞాన్ శాలరీ 30,000 అయితే నవీన్ శాలరీ 24,000. therefore the salary of Naveen is 24,000. yes, second option is the answer. Next, 190. So 190, 8% of the voters in an election did not cast their votes. 8% they did not cast, remaining 92%. In the election, there was only 2 candidates. The winner obtained 48% of the total number of votes. 48% ఒకటికి వచ్చినాయంటే రిమైనింగ్ వాడికి అంటే టోటల్ 92% ఓట్ చేశారండి. 92%లో 48% వన్ క్యాండిడేట్ గాట్. దేర్ఫోర్ ద అదర్ క్యాండిడేట్ గాట్ 44%. ఆ 44% ఏం చెప్తున్నాడంటే 1,100 votes. దెన్ ద ఓట్స్ ఇన్ ద ఎలక్షన్ 100% క్యాల్కులేట్ చేయమంటున్నాడు. therefore 11 cancellation, ఇక్కడ 100 times, ఇక్కడ 4 times అండి. 4 దీంట్లో 25 times. therefore answer is yes, 8% of the voters in an election did not cast their votes. In this election, there were only 2 candidates. The winner obtained 48% of the total votes. And defeated his contestant by 1,100 votes. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ చెప్తున్నాడండి. డిఫరెన్స్ అంటే ఇక్కడ మనకి 48% ఒకటికి 44% ఒకటికి వచ్చింది. ఇద్దరికి కలిపి 92% అండి. 92% ఇద్దరికి కలిపి. ఓకే, దాన్ని వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 4% అండి. ఆ 4% ఇచ్చాడండి మనకి 1,100 votes. అయితే 100% కావాలి ఇప్పుడు మనకి ఎంత? ఈ 4 దీంట్లో 25 times, 25 11s 275. therefore 27,500. Fifth option is the answer. Answer is fifth option, 191. So 191 analysis అండి. Analysis, come on. సో కేస్లెట్ ఇచ్చాడు. కేస్లెట్ కొద్దిగా కేర్ఫుల్గా చేయాలి. రీడ్ ద డేటా కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. ఇన్ ఎ విలేజ్ దెర్ ఆర్ 100 acres ఆఫ్ ల్యాండ్ విచ్ ఈస్ ఓన్డ్ బై 5 farmers ABCDE. Average acres of land owned by A and E is 22 acres. అంటే A and E together average 22 అంటే 44. Farmer B has 5 acres less than E. Farmer C has 18 acres of land. Land owned by A is a multiple of 5, but he has less than C and more than D. So ratio of the land owned by C and D is 9:7. Very good. A
బి సి డి ఈ. టోటల్ ల్యాండ్ మాట్లాడుతున్నాడు అండి, టోటల్ ల్యాండ్. ఓకే, టోటల్ ల్యాండ్ చెప్దాం ముందు. టోటల్ ల్యాండ్ ఏకర్స్ లో అండి. ఓకే, 2 టైప్స్ ఆఫ్ క్రాప్స్ చెప్తున్నాడు తర్వాత, వీట్ అండ్ బాజ్రా. వీట్ అండ్ బాజ్రా. ఎస్. ఓకే, దిస్ ఇస్ ద టేబుల్ అండి. ఎస్. In a village, there are 100 acres of land which owned by 5 farmers A, B, C, D, E. Average acres of land owned by A and E is 22. అంటే A and E together 44 అండి. Farmer B has 5 acres less than E. E కంటే 5 acres less అటండి B. Farmer C has 18 acres. Farmer C has 18 acres. Land owned by A is a multiple of 5, but he has less than C and more than D. Ratio of land owned by C and D are in the ratio 9:7. కానీ C already 18 అని వాడే ఇచ్చేసాడు. Farmer C has 18 acres. C and D 9:, అంటే D ఏమవుతుందంటే 14 అవుతుందండి, 14. ఓకే, ఇప్పుడు 14 కంటే ఎక్కువ ఉండాలి, సి కంటే తక్కువ ఉండాలి. చూడండి ఇక్కడ, ల్యాండ్ ఓన్డ్ బై ఏ ఇస్ అ మల్టిపుల్ ఆఫ్ 5. ల్యాండ్ ఓన్డ్ బై ఏ ఇస్ అ మల్టిపుల్ ఆఫ్ 5, బట్ హీ హాజ్ లెస్ దాన్ సి అండ్ మోర్ దాన్ డి. డి కంటే ఎక్కువ ఉండాలండి, మల్టిపుల్ ఆఫ్ 5 అయి ఉండాలి, ఏది మల్టిపుల్ ఆఫ్ 5 ఉండాలి. సి కంటే తక్కువ, డి కంటే ఎక్కువ, అంటే 15 అయి ఉండాలి. సి కంటే తక్కువ, డి కంటే ఎక్కువ. ఎస్, సరిపోయిందండి. Land owned by A is a multiple of 5, but he has less than C and more than D. Very good. D కంటే ఎక్కువ, C కంటే తక్కువ, మల్టిపుల్ ఆఫ్ 5. బట్ A అండ్ E యావరేజ్ అని చెప్పాడండి 22. 22 అంటే 44. 44 లోంచి 15 తీస్తే 29. ద ల్యాండ్ ఓన్డ్ బై E is 29. సో మొత్తం టోటల్ మనకి B has 5 acres less than E అన్నాడండి. B has 5 acres less than E. E కంటే 5 acres తక్కువ. ఎస్, టోటల్ చేయండి. 39, 40, 57, 56, 30, 86, 14, 100 acres సరిపోయిందండి. ఇప్పుడు వాళ్ళు వేసే క్రాప్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఓన్లీ 2 crops ఆర్ కల్టివేటెడ్ బై ఈచ్ ఫార్మర్ ఇన్ దట్ విలేజ్, వీట్ అండ్ బాజ్రా. నెంబర్ ఆఫ్ acres కల్టివేటెడ్ బై బి అండ్ ఈ టు ద బాజ్రా ఈజ్ సేమ్. బి అండ్ ఈ బాజ్రా ఈజ్ సేమ్ అట. ఇది సేమ్ అని చెప్తున్నాడు. ఎస్, the number of acres cultivated by B and E to the bajra is same. Wheat cultivated by B is 3 acres more than that of the wheat cultivated by D. Very good. Number of acres cultivated by D to the wheat is a perfect square. Number of acres cultivated by D to the wheat is a perfect square. C cultivated 1/3 of his land to bajra. Yes, C cultivated 1/3 of his land to bajra. 1/3 అంటే 6 అండి, రిమైనింగ్ 12 wheat అండి. నెక్స్ట్, A cultivated 66 2/3% of his land to the wheat. 66 2/3% అంటే wheat అంటే ఇక్కడ 5 అండి. వెరీ గుడ్. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ acres bajra cultivated by A is half that of the number of acres bajra cultivated by D. బాజ్రా D అట. D ఏమన్నట్టు చెప్పండి. నెంబర్ ఆఫ్ acres cultivated by A, bajra cultivated by number of acres bajra cultivated by A is half of the number of acres cultivated bajra cultivated by D. D కంటే హాఫ్ అని చెప్తున్నాడు. వెరీ గుడ్, అంటే ఇక్కడ 4 అవుతుంది. నెక్స్ట్, ఐడియల్ ఈల్డింగ్ ఆఫ్ బాజ్రా ఈజ్ 35 quintals per acre. బాజ్రా ఈజ్ 35 quintals అటండి, ఇది 35 quintals అట. అండ్ ఐడియల్ ఈల్డింగ్ ఆఫ్ wheat is 25 quintals. ఇది 25 quintals అటండి per acre. నో ఫార్మర్ కెన్ కీప్ హిజ్ ల్యాండ్ ఐడియల్గా ఎవరు ఉంచలేదని చెప్తున్నాడు. సో ఇవి కాకుండా మనకి ఇంకా ఈ రెండు ఈక్వల్ అని చెప్తున్నాడు. ఇంకొకటి తెలియాల్సింది ఏదో ఒకటి తెలిస్తే ఇంకోటి వచ్చేస్తుందండి. ఎస్, ఓన్లీ 2 crops ఆర్ కల్టివేటెడ్ బై ఈచ్ ఫార్మర్ ఇన్ ద విలేజ్, వీట్ అండ్ బాజ్రా. నెంబర్ ఆఫ్ acres కల్టివేటెడ్ బై బి అండ్ ఈ టు ద బాజ్రా ఇస్ సేమ్. వీట్ కల్టివేటెడ్ బై బి 3 acres more than the wheat cultivated by D. Yes, ఇక్కడ the wheat cultivated by B is 3 acres more than by D.
సో డికి వీట్ కల్టివేటెడ్ 4 అండి, 4 కంటే 3 acres మోర్ అంటే 7 అంటే ఇది 17 అవుతుందండి. ఇది 17 అయితే ఇది 17 అండి, ఇది 17 అయితే ఇది 12 అవ్వాలి. 12 + 17 29. ఎస్, టేబుల్ ఫినిష్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్స్ చేద్దామండి. టేబుల్ కంప్లీట్ అయింది. క్వశ్చన్స్. హౌ మచ్ acres ఆఫ్ ల్యాండ్ ఓన్డ్ బై ఫార్మర్ ఏ అండ్ బి టుగెదర్? Farmer A and B together, that is 39. Therefore, first option is the answer, 192. So, what is the average production of wheat and bajra in quintals from that village? If yielding of bajra reduced to 80% and wheat is 60% due to climate conditions. So, okay, actually, వాడు yielding ఏదో చెప్పాడు కదా, మంచి కండిషన్స్లో అయితే 25 ఏమో క్వింటాల్స్, క్వింటాల్స్లో చెప్పాడండి. What is the average production of wheat and bajra in quintals from that village if the yielding of bajra is reduced to 80%? 80% bajra అంటే ఇది 28 క్వింటాల్స్ వస్తుందండి. 80%కి రెడ్యూస్ అయిందండి. ఇది 35 క్వింటాల్స్ 100% అయితే 80% 28 అండి. అండ్ వీట్ ఏమైందంటే 60% అయింది. 60% అంటే 15 క్వింటాల్స్ అయింది. 25 కాకుండా 15. ఒరిజినల్ అయితే 25 35 అండి. ఇప్పుడు ఈ క్వశ్చన్కి అయితే 28 15 అండి. ఎస్. ఇప్పుడు what is the average production of wheat and bajra? Yes. సో ఇప్పుడు టోటల్ ల్యాండ్ వీట్ చూద్దామండి. వీట్ ల్యాండ్ చూస్తే మనకి ఇక్కడ 10 + 7 17, 12 29, 29 + 16, 29 + 16 అంటే 45 acres అండి. 45 ఎన్ని క్వింటాల్స్ అండి? 15 క్వింటాల్స్. 45 15s 450 675 అండి. 45 15s అంటే 675 క్వింటాల్స్. నెక్స్ట్, what is the average production of village yielding bajra to the, yes. Next, ఇది చూద్దామండి. 5 + 17 ఇది 45 కదండి వచ్చింది మనకి, ఇది 55 రావాలి. 17 + 17 34, 44 50 55. ఎస్, 55 28 అండి. 55 28 అంటే 110 14s, 110 14s అంటే 1540. ఎస్. సో రెండు యాడ్ చేస్తే 5 11 1 7 22. సో బై యావరేజ్ అంటే వీట్ అండ్ బాజ్రా 2 కాబట్టి 2 క్రాప్స్ కాబట్టి బై 2 చేస్తే 11 11 07.5. సో దేర్ ఫర్ 1107.5. థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 193. 193, if the selling price of bajra is 1200 rupees per quintal and investment per acre for production of bajra is 30,000, then how much profit earned by farmer B for bajra cultivation under the ideal conditions? ఐడియల్ కండిషన్స్ అంటే మనం 35 25 తీసుకోవాలి. సో ఐడియల్ కండిషన్స్ అనేటప్పటికి ఒరిజినల్ తీసుకోవాలండి. ఇందాక క్వశ్చన్కి అయిపోయింది అది 15 28 అనేది. దేర్ ఫోర్ ఎస్ 17 ఎస్ 12. ఎస్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చేద్దామండి. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బాజ్రా ఇస్ 1200, ఎస్ బి గురించి అడుగుతున్నాడు అండి. బి బాజ్రా ఎంత కల్టివేట్ చేస్తున్నాడు? 17 acres అండి. 17 acres. 17 acresకి ఒక్కొక్క ఏకర్కి 35 క్వింటాల్స్ అండి. బట్ 17 3s ఆర్ ఒక్కొక్క, సో మనకి ఖర్చు ఎంత అయిందో చూద్దామండి. 17 acres అండి, ఒక్కొక్క ఏకర్కి 30,000 చెప్తున్నాడు. 17 3s ఆర్ 51 అంటే 5,10,000. దిస్ ఇస్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఫర్ 17 acres బాజ్రాక్ అండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సో రెవెన్యూ ఎంత వచ్చిందో చూద్దాం. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ బాజ్రా 1200 కాబట్టి ఈల్డింగ్ ఇక్కడ 17 × 35, 17 × 35 × 1500 అండి. 1500. ఓకే. సో ఇది మల్టిప్లై చేయాలి మనం ఇప్పుడు. 17 35s 35 15s మనకి 525 అండి. 35 15s 525, 525 17s, 525 17s అండి. 517s 8,500 అండి. 517 17 5s are 85, 8,500 17 5s are 85 and 25 17s 425. Therefore 8925. సో అంటే ఇప్పుడు మనకి 00 కూడా వస్తుంది. 8,92,500. ఎస్. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ఏమడుగుతున్నాడు వాడు?
టోటల్ ప్రాఫిట్ అడుగుతున్నాడండి. ప్రాఫిట్ అడిగితే దీంట్లోంచి 5,10,000 తీసేయడమే కదండి. తీసేస్తే 500, 2 and 8, 3. Therefore, oh no, ఎక్కడో తప్పొచ్చింది. 1200 కదా, 1500తో మల్టిప్లై చేసాం. సారీ 1500 ఎందుకు వేసామండి? దట్ ఈస్ 1200 కదండి. ఎస్, దిస్ ఇస్ 1200 అండి. 1200. 35 12s 17 into 35 12s 420 అండి. అంటే 42,000. 42 17s కావాలి. 42 17s. 2 7s are 14. 1 28 30 31. 14 1 అండి. 28 plus 2 30 31 3 7 714. ఎస్, ఇది ఎంత వచ్చిందంటే 714,000. అంటే ఇప్పుడు దీంట్లోంచి 5,10,000 మనం తీసేస్తే కనుక 4,000 0 2,04,000. Therefore, the answer is 2,04,000. 2,04,000. Fourth option is the answer. Correct answer, Andy. Fourth option is the answer. Next, 184. Total production of wheat by B and D together is approximately how much percentage of total production of Bajra by A and E together? So, total production of yes, total production of wheat by B and D together. Total production of wheat by B and D together. B ఎంత ఉందండి? 7, D 11, 11 25 is 275. Total production of B and D together is approximately how much percentage of the total production of Bajra A and E together? A Bajra 5 and E 17. 22 22 35 అండి. 22 35 అంటే 1170s 770 into 100 చేయాలండి. Therefore 0 get cancel. ఇక్కడ 11 క్యాన్సిలేషన్ 25 టైమ్స్, 11 క్యాన్సిలేషన్ 7 టైమ్స్ 250/7 వచ్చిందండి. 250/7 అంటే 3 టైమ్స్ 40, 40లో 5 టైమ్స్ 36% అరౌండ్. Therefore అరౌండ్ 36% వస్తుందండి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 195 చూస్తే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద బాజ్రా ప్రొడ్యూస్డ్ బై CD టుగెదర్? ప్రొడ్యూస్డ్ బై C and D together బాజ్రా. C and D అంటే 16 16 35 అంటే 80 70s 560. ఎస్. నెక్స్ట్ ఎప్పుడైతే 560 చూసామో దట్ ఈస్ 112 రావాలి. 112 అంటే దట్ ఈస్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. B and E టుగెదర్ వీట్. B and E టుగెదర్ వీట్ అంటే 19 ఎస్ 1925 అండి. 1925 అంటే 475. సో 5 క్యాన్సిలేషన్ అండి. 5 క్యాన్సిలేషన్ ఇక్కడ 112 ఇక్కడ 95. therefore the ratio is third option is the answer. Very clear that. So 196 onwards అండి. 196 onwards another analysis bar chart అండి. Okay, another analysis. Study the graph carefully to answer the questions. Total investment in thousands of Kamal and Rajesh in 6 schemes A B C D E F. 6 different schemes ఇచ్చాడండి. టోటల్ అమౌంట్ ఇచ్చాడు ఇక్కడ. టోటల్ అమౌంట్ ఇన్వెస్టెడ్. ఆ డిఫరెంట్ స్కీమ్స్ ఎంతో రాసేద్దామండి. ఆ రాడార్ డయాగ్రామ్ చూడాల్సిన అవసరం ఉండదు. ABCDE and F. థౌజండ్స్ ఇన్ నెంబర్ అండి. ఫస్ట్ అది ఎంత అండి? 84,000. దిస్ ఇస్ 84. దిస్ ఇస్ 72,000 అండ్ నెక్స్ట్ 32,000. ఇది 40,000. నెక్స్ట్ 64,000 అండ్ 96,000. దిస్ ఇస్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్ థౌజండ్స్. ఇంకా పర్సంటేజ్ ఆఫ్ కమల్స్ ఇన్వెస్ట్మెంట్. కమల్ అండ్ రాజేష్ ఇద్దరండి. కమల్ ఇన్వెస్ట్మెంట్ పర్సంటేజ్ చెప్తున్నాడు ఇక్కడ మనకి. కమల్ ఇన్వెస్ట్మెంట్ పర్సంటేజ్ 54%, 60%, 32%, 30% అండ్ 42% అండ్ 64%. ఇవి మనకి ఇచ్చినవండి. ఓకే, గుడ్. దీంట్లో ఒక క్వశ్చన్ ఎట్లా చేయాలో చెప్తాను. రిమైనింగ్ మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకేనండి. ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. రిమైనింగ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, రాజేష్ ఇన్వెస్టెడ్ ఇన్ స్కీమ్ F for 4 years. Rajesh invested scheme F for 4 years. If scheme F offers simple interest at the rate of 7% per annum for the first 2 years, then compound interest
at the rate of 10% per annum compounded annually for the third year and fourth year onwards. What will be the interest approximately earned by Rajesh after 4 years? కానీ ఇక్కడ ఇచ్చింది కమల్ది కదండి, రాజేష్ కావాలంటే మనం రివర్స్లో తీసుకోవాలి. ఇక్కడ 64% కమల్స్ ఇన్వెస్ట్మెంట్ అయితే రిమైనింగ్ 36% ఈస్ ద రాజేష్ ఇన్వెస్ట్మెంట్. సో రాజేష్ ఇన్వెస్ట్మెంట్ దేంట్లో చూడాలి? 96,000లో 96,000 దీంట్లో రాజేష్ ఇన్వెస్ట్మెంట్ 3600 అండి, 36%. ఎందుకంటే 64% ఇస్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ కమల్, రిమైనింగ్ 36% ఇస్ 96,000లో 36%. ఓకేనండి. దెన్ if scheme F offers simple interest at the rate of 7% per annum for the first 2 years, ఫస్ట్ 2 years కి 7% అంటే 14% క్యాలిక్యులేట్ చేయాలండి. సో దీంట్లో 14% క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు ముందు ప్రిన్సిపల్ క్యాలిక్యులేట్ చేద్దామండి. ప్రిన్సిపల్ 9636 అండి. 9636 మల్టిప్లై చేస్తే మనకి 6 6 ఆర్ 36 3 అండ్ క్రాస్ మల్టిప్లికేషన్ 12 6 ఆర్ 72 75 7 అంటే 27 ప్లస్ 7 34. ఓకే, 34,560. 34,560. 34,560. This is the investment of Rajesh in scheme F. సో ఇప్పుడు దీని మీద మనం ఫస్ట్ 2 yearsకి 14% కడదామండి. 14%, 34,560కి 14% క్యాలిక్యులేట్ చేద్దాం. 14% క్యాలిక్యులేట్ చేస్తే 0 గెట్ క్యాన్సిల్. 10 టైమ్స్ మల్టిప్లై చేస్తే 3 4 5 6 0, ఇది 10 టైమ్స్ అండి. మరి 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే 4 6 ఆర్ 24 2, 4 5 ఆర్ 20 ప్లస్ 2 22 2, అండ్ నెక్స్ట్ 4 4 ఆర్ 16 ప్లస్ 2 18 1, 4 3 ఆర్ 12 ప్లస్ 1 13. therefore యాడ్ చేస్తే 4 8 13 8 4. therefore 4 8 అంటే బై 10 ఉంది కాబట్టి పాయింట్ వస్తుందండి. దిస్ ఇస్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ టైం. ఫస్ట్ 2 yearsకి ఇంట్రెస్ట్ అండి. కానీ క్వశ్చన్ ఏం అడిగాడు వాడు, అండ్ సెకండ్ ఇయర్ ఫర్ ద ఫస్ట్ 2 years అయిపోయిన తర్వాత దెన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 10% per annum compounded annually for third year and fourth year. వాట్ విల్ బి ద ఇంట్రెస్ట్ అప్రాక్సిమేట్లీ అండ్. సో ఫస్ట్ 2 years వచ్చిన ఇంట్రెస్ట్ ఇదండి. నెక్స్ట్ 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టాలి మనం. ఓకేనండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టాలంటే ప్రిన్సిపల్ ఎంత అండి మనకి? ఇది 34,560. ఎస్, అండ్ దానికి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే 4,838.4 యాడ్ చేస్తే 0.4. ఎస్ 8, ఇక్కడ మనం మాట్లాడితే 9 13 1 9, ఎస్ 39,39398.4 అండి. సో దీనికి మనం 2 years 21% క్యాలిక్యులేట్ చేద్దాం. 39,398.4. దిస్ ఇస్ ద అమౌంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 2 years అండి. దిస్ ఇస్ ద అమౌంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 2 years. దీనికి 21% క్యాలిక్యులేట్ చేస్తాం. 21%. ఓకే, క్యాల్కులేట్ చేస్తే 3939, ఎస్ 84 అవుతుందండి. ఇది 10 టైమ్స్ అండి. ఇది 20 టైమ్స్ అయితే కనుక 393984 20 టైమ్స్ అండి. 1 టైం కావాలి. 1 టైం కావాలంటే 39,398.4 21 టైమ్స్ అండి. therefore 0.4. yes 8 plus 16 1 10 26 2 20 plus 3 23 2 8 plus 9 17 1 22 2 8. ఓకే, సో బై 100 అంటే ఇక్కడికి వస్తుందండి. బై 100 అంటే సో అంటే ఇప్పుడు అక్కడ వచ్చిన ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఎంత అంటే 4838.4 అండి. ఇక్కడ వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 8,273.6 అండి. సో రెండు యాడ్ చేస్తే దట్ ఈస్ 1 1 అంటే 12 1 1 13. therefore the interest obtained is 13,112 వచ్చిందండి. 13,112. so 13,112 is the answer. that is third option is the answer అండి. 13,112 third option is the answer. that is the answer. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి మనం. సో క్యాలిక్యులేషన్ ఇస్ వెరీ వెరీ టఫ్ అండి. ఓకే, ఎక్కువ టైం పట్టేలా ఇచ్చారు. therefore నెక్స్ట్ క్వశ్చన్స్ దీని మీదే కాబట్టి మీరు చేయొచ్చు. కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు.
ఓకే, ప్లీజ్ క్యాల్కులేట్. ఇక్కడికి మోడల్ టెస్ట్ నెంబర్ 11 పిఓ పేపర్ ఎక్స్ప్లెనేషన్, ఆర్ఆర్బి పిఓ మెయిన్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.